ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ బొమ్మదేవర నాగకుమారి. ప్రేక్షకులకు ముందుగా నమస్సుమాంజలి. ఈ వీడియోలో మనం మిథున రాశి జాతకులపై గురుగ్రహ వృషభ రాశి సంచార ప్రభావాన్ని తెలుసుకుందాం. దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. నవగ్రహాలన్నింటిలోకి అత్యంత శుభకర గ్రహం గురుగ్రహం. దేవగురువుగా పరిగణించే ఈ గురువు రాశి చక్రంలోని ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సర కాలం పాటు సంచరిస్తూ సకల శుభాలను విస్తరింపచేస్తాడు. ఈ గురువు 2024 సంవత్సరం మే నెల 1వ తారీఖున మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించి ఈ వృషభ రాశిలోనే 2025 సంవత్సరం మే నెల 13వ తారీఖు వరకు, అంటే దాదాపుగా ఒక సంవత్సర కాలం పాటు సంచరిస్తాడు. గురువు వృషభ రాశిలో 2024 సంవత్సరం అక్టోబర్ నెల 9వ తారీఖు నుంచి 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 4వ తారీఖు వరకు వక్రగమనంలో సంచరిస్తాడు. ద్వాదశ రాశులపై ఈ గురుగ్రహ సంచార ప్రభావాన్ని తెలుసుకోబోయే ముందుగా మనం కొన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకోవాలి. గురువుకి 2 స్వక్షేత్రాలు ఉన్నాయి, ధనురాశి, మీనరాశి. కాలపురుషుని సహజ రాశి చక్రంలో 9, 12 స్థానాలు గురు స్వక్షేత్రాలు. 9వ స్థానం భాగ్యాన్ని, పూర్వపుణ్యాన్ని, అదృష్టాన్ని సూచిస్తే 12వ స్థానం ఆధ్యాత్మికతను సూచిస్తుంది. గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు. అగ్నితత్వ రాశి చరరాశి అయిన మేషరాశిని వదిలి గురువు భూతత్వ రాశి స్థిర రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సుమారుగా 12 సంవత్సరాల తర్వాత గురువు ఈ వృషభ రాశిలో సంచరించబోతున్నాడు. సహజ చక్రంలో ఈ వృషభ రాశి ద్వితీయ రాశి కావటం వల్ల వాక్కుకి, నిల్వధనానికి, కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వీటన్నింటికీ కారకగ్రహమైన గురువు వీటిని వృద్ధి చెందిస్తాడు. గురువు స్థితి మాత్రమే కాదు, దృష్టులు కూడా చాలా ముఖ్యమైనవే. మిగిలిన గ్రహాలలాగా గురువుకి సప్తమ దృష్టితో పాటుగా 2 విశేష దృష్టులు కూడా ఉన్నాయి. తానున్న భావాన్ని నుంచి గురువు పంచమ భావాన్ని, నవమ భావాన్ని వీక్షిస్తాడు. అంటే వృషభ రాశిలో స్థితి చెందిన ఈ గురువు దృష్టి కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి వారిపై ఉంటుంది. గురు దృష్టి వల్ల కన్యా రాశి వారిలో కరుణ ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారికి చక్కటి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. మకర రాశి వారు సరికొత్త వ్యక్తులుగా రూపాంతరం చెందుతారు. గురుగ్రహ కారకత్వాల గురించి తెలుసుకుందాం. ఐశ్వర్యం, ధనం, బ్యాంకింగ్, ఆర్థిక ఎదుగుదల, కుటుంబం, విద్య, పాండిత్యం, బోధన, వాగ్ధోరణి, సంతానం, ధర్మం, దాతృత్వం, ఆశావహ దృక్పథం, రాజగౌరవం, విజ్ఞానం, వివేకం, ఆధ్యాత్మిక జీవన ప్రవృత్తి, అదృష్టం, ధర్మ సంస్థలు, ధ్యానం, విదేశీయానం మొదలైన అంశాలకు గురువే కారకత్వం వహిస్తాడు. అంతేకాదు గురువు గృహకారకుడు కూడా. ఇక ప్రత్యేకించి స్త్రీ జాతక విషయానికి వస్తే వివాహకారకుడు గురువు. గురువు నక్షత్రాలైన పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు గురువు యొక్క దశాంతర దశలు జరుగుతున్న వారికి మనం చెప్పుకుంటున్న ఈ ఫలితాలు మరింత ప్రభావవంతంగా వర్తిస్తాయని చెప్పుకోవచ్చు. మిథున రాశ్యాధిపతి బుధుడు. ఈ రాశి జాతకులకు గురువు సప్తమాధిపతి మరియు దశమాధిపతి. వీరికి గురువు వృషభ రాశిలో, అంటే వ్యయస్థానంలో స్థితి చెందుతున్నాడు. ఇందువల్ల ఈ రాశి జాతకులు దూర ప్రయాణాలు లేదా విదేశీయానం చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న విద్యార్థులకు సమయం కలిసి వస్తుంది. వీసా లభిస్తుంది. ఎవరైతే విదేశీ భాషలు నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి కూడా ఇది అనువైన సమయం. ఈ రాశి జాతకులకు విదేశీ సంపద వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకునే వారికి ఇది మంచి కాలం. ఆ ప్రయత్నాలు ముమ్మరంగా చేసుకోవచ్చు. జాతకులలో ఎక్కువ మంది ఆధ్యాత్మికత వైపు మరలుతారు. ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుంది. యోగా, మెడిటేషన్ క్రమం తప్పకుండా చేస్తారు. ధార్మిక కార్యకలాపాల్లో పాలు పంచుకుంటారు. విరివిగా దాన ధర్మాలు చేస్తారు. ఇకపోతే ఎగుమతులు దిగుమతుల వ్యాపారంలో ఉన్నవారు చక్కగా రాణిస్తారు.
ఈ రాశి జాతకులకు ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. వైద్య సంబంధితమైన ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది జాతకులు విలాసవంతమైన జీవనానికి ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ఈ అనవసర ఖర్చుల్ని నియంత్రించుకోవాలి. ఈ రాశి జాతకుల నిద్రా సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యయస్థానంలో అంటే వృషభ రాశిలో స్థితి చెందిన ఈ గురువు తన పంచమ దృష్టితో కన్యా రాశిని అంటే ఈ రాశి వారి చతుర్థ భావాన్ని, సప్తమ దృష్టితో వృశ్చిక రాశిని అంటే ఈ రాశి వారి షష్ఠ భావాన్ని, నవమ దృష్టితో మకర రాశిని అంటే ఈ రాశి వారి అష్టమ భావాన్ని ప్రభావితం చేస్తాడు. గురువు ఈ జాతకుల చతుర్థ భావాన్ని వీక్షించడం వల్ల ప్రాథమిక స్థాయి విద్యను ఆర్జిస్తున్న విద్యార్థులకు సమయం బాగుంటుంది. మానసిక ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత కూడా ఈ రాశి జాతకులకు లభిస్తుంది. గృహ సౌఖ్యం కూడా చేకూరుతుంది. ఈ రాశి జాతకులు ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేసుకుంటారు. ఇంటికి అవసరమైన గృహోపకరణాలని కొనుక్కుంటారు. స్థిరాస్తుల క్రయ విక్రయాలు లాభదాయకంగా ఉంటాయి. అగ్రిమెంట్స్ లేదా ఒప్పందాలు లేదా డాక్యుమెంట్స్ విషయంలో మాత్రం 1-2 సార్లు ఆచితూచి పరీక్షించుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారు రాణిస్తారు. స్వంత వాహనాల్ని కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి జాతకుల తల్లిగారి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. జాతకులు తల్లిగారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఉంది. గురువు మీ షష్ఠభావాన్ని వీక్షించడం వల్ల మీరు ప్రత్యర్థులపై శత్రువులపై విజయం మీదే. పాత బాకీలు తీర్చివేస్తారు. మీకు రుణాలు సులువుగా లభిస్తాయి. అయితే అనవసరంగా అప్పులు చేయవద్దు. భవిష్యత్తులో ఆ అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక ఊబిలో కూరుకునిపోయే ప్రమాదం ఉంది. మీలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. గురువు ఈ జాతకుల అష్టమ భావాన్ని వీక్షించడం వల్ల వీరికి ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ఇదివరకు రోజుల్లో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి కానీ, ఇన్సూరెన్స్ నుంచి కానీ, లేదా పూర్వీకుల ఆస్తి నుంచి కానీ, లేదా అత్తవారింటి తరఫు నుంచి కానీ ఊహించని ధనలాభం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రీసెర్చ్ రంగంలో లేదా పరిశోధన రంగంలోని విద్యార్థులు అంటే పిహెచ్డి చేస్తున్నవారు లేదా పోస్ట్ డాక్టరల్ వర్క్ చేస్తున్నవారు చక్కగా రాణిస్తారు. సిఐడి రంగంలో, డిటెక్టివ్ రంగంలో పనిచేస్తున్నవారు అద్భుతంగా రాణిస్తారు. ఈ రాశి జాతకులు గుప్తశాస్త్ర విద్యల్ని అంటే జ్యోతిషశాస్త్రాన్ని, సంఖ్యాశాస్త్రాన్ని నేర్చుకునే అవకాశం కూడా ఉంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ సమయంలో ఈ రాశి జాతకులకు స్వీట్స్ పైన మక్కువ పెరిగే అవకాశం కనిపిస్తుంది. కడుపు మరియు కాలేయానికి సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరిన్ని సత్ఫలితాల్ని సాధించడానికై ఈ రాశి జాతకులు ముందుగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ఆధ్యాత్మిక సమూహాల్లో స్వచ్ఛందంగా సేవ చేయాలి. దేవాలయాల్ని, ఇతర ప్రార్థనా స్థలాల్ని పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాల్ని చేపట్టాలి. గురుగ్రహ స్వరూపమైన దక్షిణామూర్తి స్తోత్రం కానీ, గురుగ్రహ స్తోత్రం కానీ నిత్యము పారాయణ చేయాలి. గురుగ్రహ అనుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.